తర్వాత భగవద్గీత 6వ అధ్యాయంలో ఏం చెప్తాడు అంటే, మనము ఈ సంసార సాగరం నుంచి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి అని చెప్తాడు. అంటే ఏంటి? మనకి మనమే మిత్రులము, మనకి మనమే శత్రువులం అంటాడు. అంటే కాకపోతే మనం ఎట్లా చేస్తాము? మనని మనం ఉద్ధరించుకుందాము అనేటువంటి విషయాన్ని వదిలేసి వేరే వాళ్ళందరినీ ఉద్ధరించాలి, అవతల వాళ్ళందరినీ మార్చాలి అనేటువంటి ఆలోచనతో ఉంటాము. అది అసలు జరిగే పని కాదు. ఎందుకంటే ఎవరి మనసు వాళ్ళ దగ్గరే ఉంటుంది కదా. ఇప్పుడు మనల్ని ఉద్ధరించుకోవాలి అంటే అర్థం ఏంటి? మన మనసు మీద మనం పనిచేసుకోవాలి. మన మనసు మీద పనిచేసుకోవాలంటే ఏంటి? ఇప్పుడు పతంజలి చెప్పినట్టు యోగ సూత్రాలు తీసుకుందాం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి అన్నాడు కదా. ఫస్ట్ నియమం ఏంటి? ఫస్ట్ యమ ఏంటి? వేరే వాళ్ళ వల్ల నేనేమైనా ఇబ్బంది పడుతున్నానా, నా వల్ల వేరే వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం మనకు అవగాహన ఉండాలి. ఎప్పుడైతే ఈ ఇబ్బంది అనే పదం వచ్చిందో మన మనసు నిశ్చలంగా ఉండదు. మన ఆధ్యాత్మిక సాధనకి ఫస్ట్ కావాల్సింది ఏంది? మన మనస్సు ఎక్కడ కూర్చోమంటే, అంటే మనసు కూర్చోదు కదా, మన మనస్సు మన శరీరానికి ఇచ్చిన డైరెక్షన్ ఉంటుంది కదా. ఎక్కడ కూర్చోమంటే అక్కడ ఎంతసేపు అయినా కూర్చోగలగాలి. తర్వాత మన ఇంద్రియాలకు అది ఇచ్చిన డైరెక్షన్ ఏంటి? నువ్వు అటు ఇటు చూడవాకు, ఏవి వినవాకు, నీ 2 చేతులు జాగ్రత్తగా పెట్టుకొని నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకుంటూ నీ ఆలోచనలు పరిశీలించుకొని కూర్చో అని కనుక అంటే మనం కూర్చోగలగాలి. అంటే ఏంటి? అప్పుడు ఎప్పుడు కూర్చోగలుగుతాము? మనకు డిసిప్లిన్ ఉంటే తప్ప కూర్చోలేము. అంతే కదా. మనసు ఇష్టం వచ్చినట్టు పరిగెడుతుంది. అది కావాలి, ఇది కావాలని ఉంది, వాళ్ళిలా వీళ్ళిలా అనే అవగాహన ఉంది. కూర్చున్నట్టు నటిస్తాం కానీ సరిగా కూర్చోము. ఈ కూర్చోవాలంటే మన దగ్గర ఏం కావాలి? మనం డిసిప్లిన్ చేసుకోవాలి అని చెప్తాడు భగవద్గీతలో. ఎప్పుడైతే మనం డిసిప్లిన్ చేసుకుంటామో మా మనసుని, ఆ మనసే మనకి మిత్రుగా ఉంటుంది. ఎందుకు? మనం చెప్పినట్టు వింటుందిగా. చెప్పినట్టు ఎక్కడ పోవాల్సిన అవసరం ఉంది? ఓకే, ఆ పని మనం చేయాల్సిన పని ఉందమ్మా, ఓకే వండర్ఫుల్ చేద్దాము. అక్కడికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదమ్మా, వెళ్ళము. అంటే ఎప్పుడు సాధ్యం అవుతుంది ఇది? ఇప్పుడు ఈ 2వ పదం ఉంది కదా, యమ నియమంలో, అది మనం డిసిప్లిన్ చేసుకుంటే వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? మనకి ఆసన శుద్ధి వస్తుంది. ఆసన శుద్ధి అంటే శరీరాన్ని ఊరికినే కూర్చోబెట్టడం కాదు, మన మనసును కూడా స్టడీ చేయగలిగిన శిస్తు వస్తుంది. యమ ఆసన, ప్రాణాయామం. అప్పుడు ఏమవుతుంది? మన దగ్గర ఉన్నవి ఏంటి? 2 ఉన్నాయి కదా. ఈ ప్రాణం ఎప్పుడు కదులుతూ ఉంటుంది, మనసు ఎప్పుడు ఆలోచన చేస్తూ ఉంటుంది. ఈ ప్రాణ కదలికలు ఎప్పుడైతే ఆగిపోతాయో మనసు ఆలోచన చేయడం ఆగిపోతుంది. అదే ధ్యానం అంటారు. అంతకంటే అందుకనే ముక్కు చివరని, హృదయంలో ప్రాణం మీదని, లేదా ఆజ్ఞాచక్రం మీద ఒక చోట మనసు నిలిపి కూర్చోమంటారు. మనసు కనుక ఒక్కసారి నిలిపినప్పుడు మన ప్రాణశక్తి కూడా బ్రీతింగ్ తీసుకునే సామర్థ్యం తగ్గుతుంది, కదలక తగ్గుతుంది. అటుపోదాం ఇటుపోదాం అనే ఆలోచన మనసుకున్నది ఈ ప్రాణాన్ని కూడా నిలుపుకున్నప్పుడు తగ్గుతుంది అనమాట. ప్రత్యాహారం అంటే ఇప్పుడు బయట చూడకుండా లోపల ఏం జరుగుతుంది అని పరిశీలించుకుంటాం. అప్పుడు ఒకే దాని మీద మనసు పెట్టగలుగుతాం ధారగా. ఆ తర్వాత ధ్యానం అంటే మనం ఏ పని చేస్తే ఆ పని ఫోకస్ పెట్టి ధ్యానంలాగా చేయగలుగుతాం. అలా చెయ్యాలంటే మన మనసుని మనం మిత్రుడిగా ఉపయోగించుకోవాలి. అంతే.